మొత్తం పోతే నాయన ఆయన చెప్పిన అడిగిన ఒకరు పోయి అసలు కృష్ణాగా పోయినల్లా యాదవుల మది చూసిండు. ఆ మది కాడ పుట్ట ఉన్నదట. ఆ పుట్టని గిల్లిండు. గద్ద మీద గద్ద 7 గద్దెలేసిండు. 7 గద్దల మీద గడ్డపల్ల 7 గడ్డపాలు వాకిండు. గడ్డపాల మీద 7 దబ్బరాలు వాకిండు. 7 దబ్బరాల మీద 7 దొడ్డు సూదులు పెట్టిండు. 7 దొడ్డు సూదుల మీద 7 సన్నసూదులు సుదిగిన సూదులు పెట్టిండు. 7 సన్నసూదుల మీద 7 దుండి పోకలు పోక మీద పోక పెట్టిండు. పోక మీద తన శిరస్సు పొందికి పెట్టిండు. వాళ్ళు మీదికి పెట్టిండు. తలకాయ కిందికి పెట్టిండు. ఆ గొర్రెలు తపస్సు చేస్తా ఉన్నాడట. అతని వెంటకలు భూలోకంలో నాగలు ఉయ్యాలు ఊగుతాడట. అతని ముక్కుల్లో నాగమూలు నువ్వు వేసుకున్నాయి. సంకల లోపల గిచ్చికలు గోలు పెట్టుకున్నాయి. అతని ఎల్లు లోపల కంకపెడ మొలిసిందట. 7 యుగాల పెట్టు మొలిసింది. పుట్టు లోపల యూడిపోయానయ్యో నివిడవయ్యా. ఆ పుట్టు లోపల విడిపోయింది జగదగ్ని మామేశ్వరుడు. వెళ్ళమ్మా లగ్గం మీద నాగవేలి కాలేదు. లగ్గం చేసుకున్నది పచ్చేత ఉన్నదంటే ఆనాటి సమయం లోపల రాత్రి పసుపు రట్టిపోయినాడు తల్లికి. అది మర్చిపోయింది తల్లి. మర్చిపోయిన ఇద్దరు లోపల ఉన్నది. ఆమెకు ఎవరండి అమ్మడు కాపర పెట్టుకున్నది. ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కాటి తప్పు అది మంచి ఉయ్యాల లోపల బంగారు లోపల సీతలు పోతున్నదట. ఈ యొక్క 3 మాసములు అయ్యేది ఉంటే అది తపస్సు అయిపోతుంది. జగదగ్ని బాగా చూసింది. నేను రేణుకు మరి ఆదికస్తలేనా మరి ఎక్కడిది ఏం చెప్తాను అని హరిశ్చంద్ర లోపల నిరవేశనయ్యో జగదగ్ని వినవయ్యా. హరిశ్చంద్ర అంజనం వేసిండు. ఎవరైనా దేవతలకు వేసిండు. కూడా దేవతలకు వేసిండు. మరి రేణుక ఎక్కడున్నది? మరి నా గెలికొండ సంగూరి పట్టణ లోపల ఉన్నదా? లేదే. మరి తల్లిదండ్రుల దగ్గర శివపురి పట్టణ లోపల ఉన్నదా? మరి లేదే. మరి ఇంకా ఎక్కడదని నా భార్య ఎక్కడదని చిన్నమేశ్వరం పెద్దమేశ్వరం చేసరికి దిగదిగా అంజనం మారిందట. ఎల్లమ్మా మంచి సంతోషంగా చెబుతానే నేను నీ కాని కట్టలేనానే నీ సంగతి చెప్తానమ్మా అని దగ్గర ఏం చేసిండయ్యా మంచి ఒక 20 సంవత్సరాల అబ్బాయి తయారు చేసిండు. చెమట తీసిండు. అప్పుడు ఇక్కడ ఉసుకర వచ్చి లేచినట. నాయన ఎందుకు చూసుకుంటామంటే అరే బాలక నీ తల్లి వెనక పెట్టెళ్ళమ్మా చిన్నమేసమన్నాడువా రూపాయలు ఊతుందా నేను గిరి గీస్తున్నా గిరి లోపల మాయం కావాలి. ఇల్లమ్మ సత్తు లోపల పుట్టి దాని సౌదంలో గుర్తించి 3 బుద్ధులు బుద్ధి అక్కడ మాయన నా దగ్గర కూర్చొని అన్నాడు. ఆయన సరికి ఏం చేసిండయ్యా లోపల మాయమాయే